హాయ్ హలో వెల్కమ్ టు భూవికా టీవీ. ఈరోజు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో వచ్చేసి మనం L4 L5 కి సంబంధించి అలాగే L5 S1 కి సంబంధించి అలాగే సయాటికా పెయిన్ కి సంబంధించి అలాగే స్లిప్ డిస్క్ సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు డాక్టర్ కేబి మోతనాల్ నాయక్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, భూవిక ఫిజియోథెరపీ క్లినిక్, రాయదుర్గం. చాలా మంది మన వీడియోస్ అనేది లైక్ అండ్ షేర్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ అలాగే షేర్ ని చేయండి. ఎవరైతే ఈ పెయిన్ తో బాధపడుతున్నారో వాళ్ళందరి దగ్గరికి మన వీడియో అనేది చేరడం జరుగుతుంది. వీడియోలో డిస్క్ డిసెక్షన్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, స్టినోసిస్ అలాగే ఫేసియేట్ జాయింట్ ఆంథ్రోపతి వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మీకు L4 L5 లేకపోతే L5 S1 లేదా సయాటికా నర్వ్ కంప్రెస్ అవుతేనే బ్యాక్ పెయిన్ వస్తుందని అనుకుంటున్నారు. బట్ ఈ పెయిన్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అంటే, మనం ఎంఆర్ఐ చూసినప్పుడు మనకి ఎంఆర్ఐ రిపోర్ట్ లో L4 L5 తో పాటు మనకి సైడ్ కి వచ్చేసి డీజనరేటివ్ డిస్క్, డిస్క్ డిసెక్షన్, స్టినోసిస్, ఫేసియేట్ జాయింట్ అని మనకి ఎంఆర్ఐ రిపోర్ట్ లో రావడం జరుగుతుంది. సో వాటి వలనే మనకు బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతా ఉంది. ఈ వీడియోలో నేను చెప్పే ఎక్సర్సైజెస్ కానీ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతే మీకు ఉన్న సమస్య అనేది పూర్తిగా పోవడం జరుగుతుంది. ఈ సమస్య అనేది ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో కాకుండా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ పీపుల్ లో వెరీ కామన్ గా మనం ఈ సమస్య అనేది చూడడం జరుగుతోంది. ఎందుకంటే సెడెండరీ లైఫ్ స్టైల్ అలాగే నో ఫిజికల్ యాక్టివిటీస్ వలన ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. మీకు తెలుసా, డీజనరేటెడ్ డిస్క్ డిసీజ్ వలన మనకు సయాటికా పెయిన్, సయాటికా ప్రాబ్లం రావడం జరుగుతుందని. ప్రాబ్లమ్ ని మనం తగ్గించుకోవాలి అంటే రెండు పద్ధతుల్ని ఫాలో అవ్వాలి. ఒకటి వచ్చేసి ప్రికాషన్స్ తీసుకోవాలి, సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేయాలి అన్నమాట. ఇందులో నేను 4 ప్రికాషన్స్ అలాగే 7 ఎక్సర్సైజెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో నేను చెప్పిన ప్రికాషన్స్ ని అలాగే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ని ఏ సీక్వెన్స్ లో చెప్పానో అవే సీక్వెన్స్ లో మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రికాషన్ నంబర్ 1, అర్లీగా పడుకోవాలి అన్నమాట. అంటే మినిమం మనం 6 to 8 అవర్స్ అనేది మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది నైట్ టైం. అలా తీసుకోవడం వల్ల మన స్పైనల్ కార్డ్ లో వాటర్ అనేది రీజనరేట్ అవుతుంది. సో అందువల్ల మనకు పెయిన్ అనేది కొద్దిగా కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. నంబర్ 2, ప్రొలాంగ్ సిట్టింగ్, ప్రొలాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ప్రికాషన్ నంబర్ 3, సో కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు పాటించాలి. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి వీడియో చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది ఫాలో అవ్వండి. 4th ప్రికాషన్ వచ్చేసి ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. ఏం చేయాలి? ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. ఎక్సర్సైజ్ నంబర్ 1, సో ఎక్సర్సైజ్ నంబర్ 1 వచ్చేసి టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఎలా ఉన్నానో సో ఈ పొజిషన్ కి వచ్చేసిన తర్వాత కొద్దిగా ఇట్లా లెగ్స్ పైకి అనుకొని సో ఇలా మీరు 90 degrees కి ప్లేస్ చేయాలన్నమాట. సో ఇలా 90 degrees కి వచ్చిన తర్వాత 10 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. సో మళ్ళీ అగైన్ 90 degrees, 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఈ సైడ్ ఉన్న కోర్ మజిల్స్ లోకి స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ ఇదే పొజిషన్ లోకి వచ్చిన తర్వాత మన బోత్ హ్యాండ్స్ వచ్చేసి మనం నీకి టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత హెడ్ వచ్చేసి ఇలా మధ్యలోనే లేపాలన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు బ్యాక్ లో ఉన్న
హైపర్ లార్డోసిస్, అలాగే అప్పర్ బ్యాక్ లో ఉన్న లార్డోసిస్ అనేది మనకి కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఇది కూడా 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 అండ్ 10. మళ్ళీ రిలాక్స్. మళ్ళీ అగైన్ సేమ్ పొజిషన్. ఇట్లా ఇట్లా తల ఇట్లా చేయకూడదు, ఇలానే పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 10 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. సో ఇలానే స్ట్రైట్ గా పడుకోవాలి. పడుకున్న తర్వాత మన యాంకిల్ ఉంది కదా, సో మన యాంకిల్ వచ్చేసి ఇట్లా ఎన్నిక్కి అంటే బాడీ వైపుకి అంటే మన ఫేస్ వైపుకి మనం ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. రిలాక్స్ చేసినప్పుడు ఇట్లా కిందికి ఇట్లా పాదాలు అనకూడదు అనమాట. సో ఇప్పుడు నేను ఎలా పెట్టాను అలానే మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. ఇలా మీరు 10 సెకండ్స్ హోల్డ్ చేసుకొని 10 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ పెయిన్ ఉంటే సో ఆ లెగ్ని మీరు ఇలానే అంటే స్లైడ్ చేసుకుని మీరు ఇలా ఫ్లెక్స్ చేసుకోవాలి. ఇలా ఎత్తి పెట్టి ఫ్లెక్స్ చేయకూడదు. ఫ్లెక్స్ చేశారనుకో మళ్ళీ మనకి ఇక్కడ నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి పెయిన్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు జస్ట్ ఇట్లా స్లైడ్ చేసుకున్న తర్వాత మన ఈ బోత్ హ్యాండ్స్ తో మీరు ఈ యాంకిల్ ని ఇట్లా పట్టుకొని సో మీకు ఎంత వీలైతే అంత మీ చెస్ట్ సైడ్ కి లాక్కోవాలి. లాక్కున్నప్పుడు 10 కౌంట్ చేసుకోండి, అంటే 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఫ్రీ ఇక్కడికే పెట్టేయాల. మీరు ఇట్లా స్ట్రైట్ గా లెగ్ చేయకూడదు. ఇట్లా స్ట్రైట్ లెగ్ చేస్తారనుకోండి మళ్ళీ నర్వ్ అనేది మళ్ళీ ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడే పెట్టేయాలి. పెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ లాక్కోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. ఇలా మీరు 10 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు ఈ పొజిషన్ కి వచ్చిన తర్వాత మన ఈ స్పైన్ ఉంది కదా, సో దీన్ని మీరు కొద్దిగా ఇలా డౌన్ చేసి ఈ ఈ హ్యాండ్ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్ గా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కిందికి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కిందికి. మన స్పైన్ అనేది కొద్దిగా డౌన్ చేయాలి. ఇలా అని పెట్టుకోకూడదు, ఇలా డౌన్ చేయాలి. సో ఈ హ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ హ్యాండ్ కి 10 టైమ్స్ చేయాలి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో వచ్చేసి మీరు ఆపోజిట్ హ్యాండ్ అన్నమాట. మీరు లెఫ్ట్ హ్యాండ్ పైకి రైజ్ చేస్తే రైట్ లెగ్ ని వచ్చేసి ఇట్లా స్ట్రైట్ చేయాలి. చేసిన తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు బ్యాక్ డిస్క్ అనేది మనకి సెట్ అవ్వడం జరుగుతుంది. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు బ్యాక్ లో స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. సో అందువల్ల మనకు ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు రెగ్యులర్ గా సీక్వెన్స్ ప్రకారంగా మీరు చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. సో ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.